తల్లి పేరేంటి? సౌమ్య. కొన్ని 6 దినాల సృష్టిని చిన్న చాట్ చిన్న A4 షీట్లో వేసుకొచ్చేసింది. ప్రసాద్ నా ఫోన్ తీసుకుని 2 వీడియోలు ఇవా. వీడియో రికార్డింగ్ తెలుసు నీకు ఉందరా? జూమ్ చేస్తే ఇక్కడ నుంచి ఈ పిల్ల కొంచెం నేర్చుకుంది. ఏమి నేర్చుకుంది అనేది మీకు వినిపిస్తుంది. ఎక్కడ కాదు అక్కడికి వస్తుంది పిల్ల. ఓకే నువ్వు ఇందాక చెప్పావు కదా, ఒకసారి చెప్పాము అక్కడ నుంచి. మీరు అనుమానం ఉంటే కనపడలేదు ఎవరికి అడిగి అందరం అయిపోయింది. అసలు కుర్చీలు కూర్చోగా అడిగి దగ్గర పెట్టుకో. మొదటి ఆదాము గురించి మొట్టమొదటి మానవుడు ఆదాము తండ్రి పేరు దేవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. నేల మట్టితో దేవుడు ఆదామును చేసెను. జీవము గల ప్రతి వానికి తండ్రి ఆదాము. కృష్ణ వాళ్ళ పిల్లడు మీ అందరికీ తెలుసు. ఫస్ట్లో ఇక్కడ బాగా అల్లరి చేసేవాడు. అక్కడికి వస్తారు అక్కడ. అసలు ఈ రోజు నాకు ఎంత ఉద్దేశిందంటే అంత బాగా చెప్పాడు అండి. మొత్తం అన్నీ కూడా టక్కమని చెప్పేసి మనవాడు కూడా షార్ట్లో ఏదన్నా A4 షీట్లు వేసుకొచ్చాడు. ప్రతిదీ విడివిడిగా వెళ్ళి కట్ చేయి, నేను వస్తాను కదా. ఇందాడు చెప్పావు కదా, నేను మరి వాళ్ళందరికి కూడా తెలియాలి కదా, ఇందాడు రాలేదు. ఓకే చెప్పు అటు ఎదురు కూడా. ఎవరి గురించి చెప్తా? మౌత్ దగ్గర పెట్టుకో, చెప్పు. మొట్టమొదటి మనిషి ఆదాము తండ్రి పేరు దేవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. నేలమట్టితో ఆదాము దేవుడు నేలమట్టితో ఆదాము చేసెను. జీవం గల ప్రతి వానికి ఆదాము తండ్రి. ఇంకోటి ఏం చెప్తా? మొట్టమొదటి స్త్రీ అవ్వ భర్త పేరు ఆదాము. జీవం గల ప్రతి వానికి తల్లి అవ్వ. ఆదాము ప్రక్కటెముక నుండి చేయబడినది అవ్వ. అపవాది చేతిలో మోసపడినది అవ్వ. నోవాహు గురించి నోవాహు నిందారైతుడు. నోవాహు నీతిపరుడు. నోవాహు కుమారులు 3. నోవాహు తన కొరకు వాడ సిద్ధము చేసినవాడు. నోవాహు అనగా నెమ్మది. 6 దినాల సృష్టిలో దేవుడు ఏదైనా ఏం చేశాడో చెప్పు. మొదటి దినం వెలుగు. 2వ దినం ఆకాశం. 3వ దినం అన్ని రకాల చెట్లు భూమి. 5వ దినం 4వ దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. 5వ దినం గాల్లో ఎగురేవి జలచరములు. 6వ దినం అవ్వ ఆదాము అన్ని రకాల జంతువులు.
ఏడవ దినం విశ్రాంతి దినం. అండి బాగా చెప్పాడండి. ఇంకా మన రాయేష్ అన్న పిల్లలే చెప్పాలి. ఆదామూల పిల్లడు కూడా చెప్పేస్తాడు, కానీ ఇంకా పూర్తిగా రాలేదు. ఆదామూల పిల్లడు వచ్చే ఆదివారం చెప్తాడు. మన మధ్యలో ఉన్న కృష్ణ వచ్చి మొదటి పాఠం వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటున్నాను.